హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మీకు తెలుసు కదా నిన్న ఏ టాపిక్ అయితే మాట్లాడుకున్నామో. సో ధర్మస్థల గురించి. సో ధర్మస్థల ఎస్ఐటి డిపార్ట్మెంట్లో ఒక ఇన్స్పెక్టర్ ఏంటి, ఎందుకు అతన్ని బెదిరిస్తున్నాడు అనే ఆరోపణల వల్ల మనం ఆగిపోయాము. సో ఈ రోజైతే దాన్ని పూర్తి చేద్దాము. ఆరోపణలు ఎందుకు వచ్చాయి, ఎందుకు బెదిరిస్తున్నాడు అనేది మనకైతే అంటే ఇప్పటికీ ఎవరికి తెలియదు. బట్ ఎవరో ఆ బిగ్ హెడ్ ఎవరు అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇక్కడ అన్నోన్ మ్యాన్ని బెదిరించి కేసు రిటర్న్ తీసుకో అని ఎవరన్నారంటే ఇన్స్పెక్టర్ మంజునాథ గౌడ, ఎస్ఐటి డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ద మెంబర్. 3 to 4 డేస్గా అన్నోన్ మ్యాన్తో ఉంటూ తనని బెదిరించాడు. అండ్ అన్నోన్ మ్యాన్ కేసు రిటర్న్ తీసుకోకపోతే నిన్ను నీ ఫ్యామిలీని చంపేస్తాం, నువ్వు కేసు రిటర్న్ తీసుకుంటే నీకు 10 crores ఇస్తా అని బెదిరించి అన్నోన్ మ్యాన్తో బలవంతంగా కేసు రిటర్న్ తీసుకున్నట్టు ఫోన్లో వీడియో రికార్డ్ చేశాడని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఈ విషయం అన్నోన్ మ్యాన్ తన లాయర్ అయిన అనన్య గౌడకి కాల్ చేసి చెప్పినట్టు అనన్య గౌడ గారు ఎస్ఐటి డిపార్ట్మెంట్ హెడ్ ప్రణబ్ మోహంటీకి కంప్లైంట్ చేసినట్టు ఆరోపణలు అయితే ఉన్నాయి. సోషల్ మీడియాలో నేను విన్న తర్వాతకి నాకైతే మైండ్ అయితే షాక్లోకి వెళ్ళిపోయింది. యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది, అసలు కర్ణాటకలో లేకపోతే మన ఇండియాలో ఏం జరుగుతుంది, అసలు ఇంత దారుణం జరుగుతుంటే ఎవరు పట్టించుకోలేదు. ఇన్ని రోజులు మీడియాకి ఎందుకు అలవెన్స్ ఇవ్వలేదు. సో ధర్మస్థలిలో ఏం జరిగింది అనేది ఒక్కసారి కూడా నేనైతే నేను ఒక వీడియోలో కానీ ఎక్కడ చూడలేదు. రీసెంట్గా నేను ఒక 1 month 2 months నుంచే చూస్తున్నాను. వాళ్ళు కూడా ఏమని చేస్తున్నారు అంటే వీడియో డిలీట్ అయిపోవచ్చు, తొందరగా చూసేయండి, వీడియో డిలీట్ అయిపోవచ్చు, తొందరగా చూసేయండి అని చెప్పేసి పెడుతున్నారు తమిళలో కూడా. సో నేను అప్పుడు కొంచెం బిజీగా ఉండి నేనైతే ఓపెన్ చేయలేదు. ఇప్పుడు కేసు అంతా స్టడీ చేస్తుంటే మెల్లిగా అర్థమవుతుంది. సో ఇప్పుడు రీసెంట్గా హైకోర్టు కూడా ఒక పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట మీడియాకి. సో అక్కడ ఏం జరుగుతుందో జనాలకి కంపల్సరీ తెలియాలి అని చెప్పేసి అయితే మీడియాని అయితే ఎలవ్ అయితే చేసింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ధర్మస్థలి వాళ్ళు కూడా మీడియాకి అయితే అలవెన్స్ ఇచ్చారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడు అన్నోన్ పర్సన్ చెప్పడం కాకుండా ఇంకా ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. ఎప్పుడు నేత్రావతి రివర్ పక్కన కానీ లేకపోతే అక్కడ ఊర్లో చుట్టుపక్కల ఏదైతే పొదలు అవి ఉంటాయో అక్కడ చాలా వరకు డెడ్ బాడీస్ కనిపించేవి, లేదంటే పూడ్చిపెట్టినట్టు ఉండేవి అని చెప్పేసి. సో ఇంతమంది చెప్తున్నారు అని అంటే మరి మనకు ఒక డౌట్ వస్తుంటుంది. ఏంటి అని అంటే వీళ్ళు ఎప్పుడు పోలీసెస్కి కంప్లైంట్ చేయలేదు, ఆ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేదు ఇలా డెడ్ బాడీ దొరికింది అది అని చెప్పేసి అని అంటే. సో అందరికి వచ్చిన డౌటే నాకు కూడా వచ్చింది. సో దాని గురించి ఆలోచిస్తేనే నాకు ఇంతకుముందు చెప్పాను కదా నేను, అక్కడ డేటా అనేది లేదు వాళ్ళ దగ్గర అని చెప్పేసి అయితే అంటున్నారు. వాళ్ళు కరప్ట్ అయిపోయిందని చెప్పేసి అంటున్నారు. అంటే కాలిపోవడమో లేకపోతే ఏదో అయిపోవడం అని అయితే చెప్తున్నారు అనమాట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు వాస్తవమో అనేది అయితే తెలియదు. బాడీస్ అన్ని అక్కడ ఎందుకు ఉంటున్నాయి, ఆ నేత్రవతి నది ఒడ్డునా లేకపోతే అక్కడ అడవిలా లేకపోతే పాతిమెట్ల దగ్గర అసలు ఎందుకు ఉంటున్నాయి అని చెప్పేసి ఆ గుడి యాజమాన్యాన్ని కానీ లేకపోతే ఆ పెద్దలను కానీ గుడి పెద్దలను కానీ అడిగితే వాళ్ళు ఏమన్నారంట అంటే ఒకప్పుడు ఇక్కడ శ్మశాన వాటిక లేదు. సో శ్మశాన వాటిక లేకపోవడం వల్ల ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళని ఇక్కడ దహనం చేసాం, మేము ఇక్కడ పెట్టాము అని చెప్పేసి అయితే అంటున్నారు వాళ్ళు. సో అది ఎంతవరకు నమ్మొచ్చో ఎంతవరకు నమ్మొద్దు అనేది మీ థాట్కే వదిలేస్తున్నాను నేను. మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అనన్య భట్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ లాయర్ మంజునాథ్ గారు, సో వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో ఒక అప్పీల్ చేశారు. జీపీఆర్ టెక్నాలజీని ర్యాడర్ని తీసుకురావాలి అని చెప్పేసి. ఈ జీపీఆర్ ర్యాడర్ ఏంటి అని అంటే ఇది ఒక చెప్పాలనంటే ఇప్పుడు మనం భూమి మీద ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే మనకి షాపింగ్ మాల్స్లో ఉంటుంది కదా ఇట్లా మనకి కార్ట్ వెహికల్. సో అలాంటి వెహికల్ లాగా ఉంటుంది అనమాట. ఆ ర్యాడర్ని నువ్వు ఇలా తోచుకుంటూ వెళ్తుంటే నీకు 1 feet నుంచి 175 feet వరకు అయితే నీ సర్ఫేస్లో స్కాన్ చేస్తుంది. అంటే లైక్ ఏం మినరల్స్ ఉన్నాయి లేకపోతే ఇంకేముంది స్టోన్స్ ఉన్నాయి అవన్నిటిని అయితే ఇదైతే క్లియర్గా స్కాన్ అయితే చేస్తుంది. ఇది వాటర్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇంకా మనకి శాండ్లో యూజ్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నార్మల్గా భూమిపైన కూడా యూజ్ చేయొచ్చు అనమాట. మెయిన్గా ఇలాంటి దాన్ని ఎప్పుడు వాడారు అంటే 1974లో అపోలో మిషన్ ఉంది కదా లైక్ అమెరికా వాళ్ళది. సో మూన్ పైకి వెళ్ళినప్పుడు వీళ్ళు దాన్ని యూజ్ చేశారనమాట. మూన్ పైన కొద్ది ఏమేమి అంటే కింద లోపల సర్ఫేస్లో ఏమేమి మెటీరియల్ ఉందో సో దాన్ని తెలుసుకోవడానికి అయితే దాన్ని యూజ్ చేశారు. సో అలాంటి మెథడ్ని వీళ్ళు మాకు కావాలి అని చెప్పేసి అయితే కోర్టులోనైతే వీళ్ళు అప్పీల్ చేశారు. సో దానికి ఇప్పుడు ఒకవేళ కోర్టు గ్రాంటెడ్ పర్మిషన్ ఇవ్వాలి అని అంటే సో కోర్టు ఫస్ట్ ఎస్ఐటికి చెప్పాలి, ఎస్ఐటి నుంచి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ పెడితే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ మీటింగ్స్ అరేంజ్ చేసుకొని ఇది కరెక్ట్ ఆర్ నాట్ అని తెలుసుకొని మరి అప్పుడు వీళ్ళైతే ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. సో ఒకవేళ అది ప్రొసీడ్ అవుతే అక్కడ అసలు యాక్చువల్గా ఎన్ని డెడ్ బాడీస్ ఉన్నాయో క్లియర్గా పిన్ టు పిన్ అయితే తెలుస్తుంది. సో యాక్చువల్గా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మినిమం 1 month అయినా పట్టొచ్చంట, మ్యాక్సిమం 4 months అయినా పట్టొచ్చంట. సో ఒకవేళ ఈ పర్మిషన్ కనుక వస్తే మాత్రము సో ఒక కేసు అనేది కొత్త కోణంలో వెళ్ళడానికి అయితే మనం చూస్తాము ఇండియాలో. సో అలాంటి టెక్నాలజీ మన దగ్గరగా ఉంది అని అంటే అది చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు.
సో నెక్స్ట్ నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకైతే నేను ఖచ్చితంగా నేనైతే మీ ముందుకు వచ్చి షేర్ చేస్తాను నెక్స్ట్ అప్డేట్ కోసము. సో ఖచ్చితంగా వెయిట్ చేయండి. సో నేను మీకు ఈ న్యూస్ని లేకపోతే ప్రతి న్యూస్ని అయినా సరే సో కొంచెం ఈ లాంగ్వేజ్ ఉంటుంది చూసారా, ఈ లైక్ న్యూస్ లాంగ్వేజ్ కాకుండా పర్టికులర్గా మనం మాట్లాడుకునే భాషలో మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తామనే ఈ కంటెంట్ అయితే నేను స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. జై హింద్.